సుమన్ శెట్టి బిగ్ బాస్లో ప్రైజ్ మనీ ఎంత పారితోషికం వచ్చిందని చెప్పేసి అందరూ గూగుల్లో శోధిస్తున్నారండి. మనం ఇప్పుడు ఆ విషయాలు తెలుసుకుందాం. బిగ్ బాస్ ప్రైజ్ మనీని మించి పారితోషికం సుమన్ శెట్టికి దక్కింది అని చెప్తున్నారు. బిగ్ బాస్లో తెలుగు 9 శనివారాల ఎపిసోడ్లు సుమన్ శెట్టి ఎలిమినేట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. మరి ఆయన 14 వారాలకు గాను ఎంత పారితోషికం అందించుకున్నాడనే విషయాన్ని ఆశ్చర్యం కలగక మానదు. సుమన్ శెట్టి బిగ్ బాస్లోకి వచ్చినందుకు ఎంత పారితోషికం తీసుకున్నారు, 14 వారాలకు గాను పారితోషికం అందుకున్నారనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ సీజన్లో అత్యధిక పారితోషికం అందుకున్న కంటెస్టెంట్లలో ఒకరుగా ఉన్నారు సుమన్ శెట్టి. ఇంకా చెప్పాలంటే టాప్ 2 రేంజ్లో అందుకున్నట్లు సమాచారం. బిగ్ బాస్లోకి వచ్చిన కంటెస్టెంట్లకి చాలా అరుదుగా మాత్రమే 50,000 వరకు పారితోషికం ఇస్తారు. చాలా రేర్ కేసుల్లో అంతకు మించి కూడా ఉంటుంది. అయితే సుమన్ శెట్టి ఆ స్థాయిలో కాకపోయినా భారీగా పారితోషికం ఇచ్చారనే చెప్తున్నారు. సుమన్ శెట్టికి రోజుకి 45,000 రూపాయల పారితోషికం ఇచ్చినట్టు సమాచారం. అంటే వారానికి ఆయనకి 3,15,000 రూపాయలు పారితోషికం అందుకున్నారట. 14 వారాలకు గాను ఆయనకు దక్కిన పారితోషికం దాదాపుగా 44 లక్షలుగా చెప్తున్నారు. అయితే విశేషం ఏంటంటే ఇంతటి పారితోషికం అంటే మామూలు విషయం కాదు. ఆల్మోస్ట్ విన్నర్ ప్రైజ్ మనీ బిగ్ బాస్ ట్రోఫీ విన్నర్కి 50 లక్షలు ఇస్తారట. ట్యాక్సులు కట్ అయితే ఆయనకు దక్కేది దాదాపుగా 38 లక్షల వరకు ఉంటుంది. అదే మధ్యలో ఎవరైనా సూట్ కేస్ అఫర్నిక్స్ టెస్ట్ అయితే విన్నర్కి ఆ మాత్రం కూడా రాదు, చాలా తగ్గిపోతుంది. దీంతో సుమన్ శెట్టికి ఇప్పుడు విన్నర్కి మించిన పారితోషికం దక్కిందని చెప్పవచ్చు. అయితే ఇందులోనూ కొంత ట్యాక్స్ కట్ అవుతుందని చెప్పవచ్చు. ఏది ఏమైనా సుమన్ శెట్టి విన్నర్ కంటే కాస్త తక్కువగానే పారితోషికం తీసుకున్నప్పటికీ దాదాపుగా అతను 44 లక్షల రూపాయలు దక్కించుకోవడం విశేషం.